శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బెంగళూరులో ఉన్నాము. బెంగళూరులో కరణం శ్రీనాథ్ గారు అని వీళ్ళు నన్ను పిలిపించారు. వీళ్లకు ముఖ్యంగా ఎక్కడ చూసినా ఈశాన్య దోషాలే ఉన్నాయి. చూడండి, ఇలా ఈశాన్యం బయటికి వదులుతూ వెనక్కి డోర్ పెట్టుకున్నారు. ఎప్పుడు వెనక్కి డోర్ పెట్టుకొని ఈశాన్యం వదిలేసినారో ఈశాన్యం లెస్ అయ్యి వారిని అనేక ఇబ్బందులకు గురి చేసింది, చెప్పుకోలేని బాధలకు గురి చేసింది. కాబట్టి ఇలా ఈశాన్యాన్ని బయటకు వదలవద్దండి. ఇది నార్త్, అది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఈ నార్త్ ఈశాన్యంలో ద్వారం పెట్టుకున్నారు. ద్వారంలో నుంచి వస్తే ఇలా విశాలమైనటువంటి హాలు చూడండి, మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈశాన్యము లెస్సు ఇలా లెస్ అయ్యి హాల్ ఏర్పడింది. ఇదే డోరు ఫ్రంట్కి పెట్టుకుంటే ఈశాన్యము కలిసేది. ఇది మెయిన్ డోరు మరియు విశాలమైనటువంటి హాలు. మరియు ఇక్కడ వాయువులో ఒక బెడ్రూము చాలా చక్కగా ఉంది. దీనికి ఉత్తరం వైపు విండో లేదు, ఒక విండో పెట్టుకోమని చెప్పాను. తూర్పు చూసేలా శ్రేష్టమైన పూజ గది చాలా బాగుంది. ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేశారు. ఇక్కడే డైనింగు. అయితే ఈ వంటగదిలో దక్షిణాగ్నేయం విండో తప్పనిసరిగా ఉండాలి. శుభకార్యాలు జరగాలంటే, వివాహాలు జరగాలంటే దక్షిణాగ్నేయం విండో తప్పనిసరిగా ఉండాలి. దక్షిణాగ్నేయం విండో తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ఒక విండో పెట్టుకోమన్నాను. వీరిదే ఖాళీ ప్లేస్ ఉంది. దీంతో వీరి సమస్యలు చాలా వరకు క్లియర్ అవుతాయి. నేను అనేక వీడియోల్లో చెప్పి ఉంటాను, ఓపెన్ కిచెన్ కల్చర్ అది విదేశస్తులది. అంటే విదేశస్తుల కల్చర్ ఎలా ఉంటే, ఈరోజు పెళ్లి చేసుకుంటే రేపే విడాకులు, రేపు పెళ్లి చేసుకుంటే రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడము, మన్నాడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడము, అలాంటి కల్చర్తో కూడిన ఓపెన్ కిచెన్ వ్యవస్థ మన భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లోనా పనికిరాదు. కాబట్టి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమని చెప్పాను. నైరుతిలో విశాలమైనటువంటి బెడ్రూమ్. అయితే ఈ బెడ్రూమ్లో బెడ్రూమ్ డోర్ ఇలా వేస్తే వాయువు పెరుగుతూ బాత్రూమ్, ఇలాంటి వాయువు పెరుగుతూ బాత్రూమ్ ఉండడం వల్ల మనశ్శాంతి ఉండదు, టెన్షన్స్ మరియు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ బాత్రూమ్ డోర్ ఇలా క్లోజ్ చేసి ఆ బాత్రూమ్ డోర్ ఇక్కడ పెట్టుకోమని చెప్పాను. ఈ ఇంట్లో ఉన్న ప్రధాన దోషాలన్నీ పోయి ఈ ఇంటి వారు ఆరోగ్య ఐశ్వర్యాలతో తులుతూగుతారని తెలియజేస్తూ, చూసారా, కేవలం చిన్న వాస్తు దోషాలే. ఒక గ్రిల్ గేట్ ద్వారా అంత పెద్ద ఈశాన్య దోషం, ఈశాన్యం లెస్ అయిన దోషం కవర్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న డోరు మార్పు ద్వారా ఇక్కడ బెడ్రూమ్లో ఈశాన్యం లెస్ అయిన దోషం కవర్ అవుతుంది. దక్షిణాగ్నేయం శుక్రస్థానం ఓపెన్ అవుతుంది. చంద్రస్థానం అయినటువంటి వాయువు ఒక విండో పెడితే ఓపెన్ అవుతుంది. ఈ చిన్న దోషాలు సరి చేసుకుంటే వీళ్ళు అంచెలంచెలుగా ఎదిగి వీళ్ళు అభివృద్ధి అయిన తర్వాత మరలా ఈ ఇంటికి వచ్చి ఒక వీడియో తీస్తానని తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ఇంటి యజమానుడు కరణం శ్రీనాథ్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు శ్రీనాథన్. నేను స్వామివారిని అనేక మార్లు ఒక ప్రయత్నించాను. ఆయన బిజీ వల్ల ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. బెంగళూరు వాస్తవుడిని నేను. మా ఇంట్లోకి వచ్చారు. ఆయన వాస్తు దోషాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఇంట్లోకి చాలా వరకు ఆయన ఈశాన్య దోషాలన్నీ అబ్జర్వ్ చేసి నాకు వివరించారు. అదేవిధంగా నేను అతి త్వరలో ఆ ఈశాన్య దోషాన్ని కవర్ చేసి గ్రిల్ రెడీ చేసుకుంటాను. స్వామివారు ఆశీర్వాదాల చేత మళ్ళీ ఇంకోసారి రమ్మని ఆయన వేడుకుంటా ఉన్నాను. ఇవన్నీ రెడీ చేసిన తర్వాత అన్ని సక్రమంగా జరుగుతుందని స్వామివారు నాకు మాట ఇచ్చున్నారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను, నాది గ్యారెంటీని ఇచ్చున్నారు స్వామివారు. స్వామివారు ఎట్లా చెప్తే అదే ప్రకారం నడుచుకుంటాను నేను. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, కేవలం చిన్న దోషాలే అని మనం అశ్రద్ధ చేస్తే మన జీవితాలనే బుగ్గిపాలు చేస్తుంది. వాస్తు లేని ఇల్లు వల్లకాడుతో సమానం, వాస్తుకు ఉన్న ఇల్లు ఇంద్రభవనంతో సమానం. కాబట్టి మీ ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఉన్నంతలో వాస్తు ప్రకారం సరి చేసుకొని మీరందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనే ఆకాంక్షతో ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు మీకు చేసి చూపిస్తున్నాను. మీకు కూడా ఇలాంటి దోషాలు ఉంటే వీరికి చెప్పిన ఆల్టరేషన్సే మీరు చేసుకొని ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ
మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మటకశిర. హరి ఓం తత్సత్.